ఓకే ఓకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉంది. అవినాష్ గారు బౌలింగ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు సందర్భంగా ఏదైతే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈపీఎల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి, అదేవిధంగా పెద్దలు పూజ్యులు పేరు నాని గారు ఎంతో సన్నిహితంగా, ఎంతో కలిసికట్టుగా ప్రతి విషయం కుటుంబంగానే ఉండేది. అన్ని విషయాల్లో గారు ఇద్దరు గారు కలిసిమెలిసిగా ఉంటూ ఈరోజు నెహ్రూ గారు లేకపోయినా ఈరోజు పేరు నాని గారు ఆయనకి నెహ్రూ గారికి ఉన్న సాన్నిధ్యంతో ఈరోజు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ ఆ ఒక సహకారంతో ఈరోజు పిలవగానే సోదరులు కిట్టు గారు, పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు వచ్చి ఈరోజు ఈ ఒక మ్యాచెస్ స్టార్ట్ చేస్తాం. చాలా ఆనందం. ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సరం బందర్లో ఎంతో ఘనంగా గ్రామీణ యువకులను అందంగా ప్రోత్సహించే విధంగా ఈరోజు పేరుని కిట్టు గారు గత సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ పెడతాం గారు జరిగింది. ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనకు అనుగుణంగా ఈరోజు మేము గారు యువకులను ఈ విధంగా ప్రోత్సహించాలని చెప్పిన ఉద్దేశంతో కిట్టు గారు ఏ విధంగా చేశారు అదేవిధంగా ఈరోజు ఈపీఎల్ అనే కార్యక్రమం మేము గారు చేష్టంగా జరిగింది. చాలా సంతోషం. వయసులో చిన్నవారైనా బందర్ నియోజకవర్గంలో తను చేసే పనులు కానివ్వండి, ప్రజలతో మమేకమే విధానం కానివ్వండి, ఏ విధంగా అయితే పేరు నాని గారు చేశారో దానికన్నా యువకుడుగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు పేరు కిట్టు గారు ఎంతో కష్టపడి ఈరోజు ఆ యొక్క నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎంతోమంది అంటే దీంట్లో మేము చెప్పుకోవటానికి ఎటువంటి మొహమాటంగా మేము పర్వం. ఎందుకంటే ఏ వయసులో చిన్నవారైనా తన ఆలోచనలు అన్నీ గారు ఒక మంచి పొలిటీషియన్గా ఒక ప్రజానికానికి సేవ చేసే విధంగా ఆయన ఒక ఆలోచనలు ఉంటాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో కిట్టు కానివ్వండి, మేమందరం కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఆయన బలోపేతం చేస్తూ ఆయన ఈ రాష్ట్రానికి మరొక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమందరం గారు కలిసికట్టుగా ఆయనకి అండగా ఉండే విధంగా మేము ఇచ్చేస్తామని చెప్పని తర్వాత ఈ కార్యక్రమం వచ్చిన పేరుని కిట్టు గారికి మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని ఈరోజు ఈస్ట్ నియోజకవర్గంలో అవినాష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు తన సన్నిహితుడిగా, తన తమ్ముడిగా నన్ను ఈరోజు పిలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే క్రికెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఇటువంటి మంచి టోర్నమెంట్స్కి వెళ్ళడం అనేది మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే విజయవాడలో యువత అంటే అవినాష్ అంటే యువత అన్నట్టు యువతకి ఎప్పుడు అండగా నిలుస్తూ ఉండే యువనాయకుడు అవినాష్ గారు అని మరోసారి నిరూపిస్తూ ఎక్కడైతే డివిజన్ల వారీగా ప్లేయర్స్ టాలెంట్ దాగి ఉంటుందో వాళ్ళకి చూపించుకోవడానికి సరైన వేదిక దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. అంటే స్పోర్ట్ కాస్ట్లీ అవ్వడం వలన లేదా వాళ్ళకున్న ఇతర ఇబ్బందుల వలన వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇటువంటి నాయకులు ఎప్పుడైతే ఇట్లాంటి టోర్నమెంట్ ద్వారా వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తారో తప్పకుండా వాళ్ళకి స్పోర్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళకి ఇంకా తెలిసి ఇంకా ఈ స్పోర్ట్లో ముందరికి దూసుకెళ్తాకి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. అలాగే మీరు గమనించినట్టయితే సీఎం జగన్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడైనా మునుపటి ఏ ప్రభుత్వాలు స్పోర్ట్స్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. కానీ సీఎం జగన్ గారు వచ్చిన వెంటనే మనకి ఉద్యోగాల్లో సైతం స్పోర్ట్స్ కోటాని ఇస్తూ 2% సచివాలయ ఉద్యోగాలు చూసుకుంటే 2% సచివాలయ ఉద్యోగాలకి ఇచ్చి తద్వారా దాదాపు 2500 మంది స్పోర్ట్స్ మీదే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకుని బతికేవాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
మీరు చూసుకోండి, ఇట్లాంటిది మునిపెన్నడూ లేదు, మరెన్నడూ జరగబోదు అన్నట్టు స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తప్పకుండా మీ టాలెంట్ని లోపల దాచుకోకుండా బయట పెట్టి ముందుకు దూసుకెళ్లాలని అవినాష్ గారు లాంటి నాయకులు మీకు చాలామంది తోడవుతారు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాక ఒక వెన్నుదన్నుగా ఒక అన్నలాగా నిలబడతారని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత బాగా అంటే దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్స్లో లైవ్ టీవీ లైవ్గా అంటే ఒక మామూలు టోర్నమెంట్ అంటే లైవ్ స్కోర్స్ ఇస్తారు, కానీ లైవ్గా అందరూ వీక్షించేందుకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు పాపం ఆ డివిజన్లో ఉన్నాడు ఆడదాం అనుకున్న పాపం ఉద్యోగ రీత్యానో ఏదో రీత్యా అక్కడ ఆగిపోయినాడు టీవీలో చూసి చప్పట్లు కొడతారే నా టీం బాగా ఆడుతుంది, ఆ డివిజన్ టీం ఆడుతుంది అని చూసుకునే విధంగా ఇటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేసినందుకు అవినాష్ గారికి ఇక్కడున్న యువత అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.